అమృత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి కార్తీక శుభయోగం శీర్షికన అక్షయ నవమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే నవమి తిథిని అక్షయ నవమి అనే పేరుతో పిలుస్తారు. ఈ నవమికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు చేసే ఆరాధనలు, ఈరోజు చేసే పూజలు అక్షయమైనటువంటి అనంతమైనటువంటి పుణ్య ఫలితాలను కలిగింపజేస్తాయి. అందుకే దీన్ని అక్షయ నవమి అనే పేరుతో పిలుస్తారు. అక్షయ నవమి రోజు ధాత్రీ పూజ చేయాలని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు ఉసిరిక చెట్టును ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధన చేయటం ద్వారా శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం కలిగి సకల శుభాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు ఉసిరిక చెట్టుకు ఆరాధన చేయటం ద్వారా గోదానం చేసిన ఫలితం కలుగుతుంది. జాతకంలో ఉన్న బుధగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకొని వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించడానికి కూడా ఈరోజు చేసే ధాత్రీ పూజ విశేషంగా సహకరిస్తుంది. ఈరోజు ఉసిరిక చెట్టుని ఉదయం 6:05 నుంచి మధ్యాహ్నం 12:10 ఎప్పుడైనా పూజించుకోవచ్చు. ఈ సమయంలో ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళాలి. ఉసిరిక చెట్టు దగ్గర శుభ్రం చేసి బియ్యపిండితో ముగ్గు వేసి, ఉసిరిక చెట్టు మొదట్లో పసుపు, కుంకుమ, గంధము వేసి, ఆ తర్వాత ఉసిరిక చెట్టు క్రింద ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి. వీలైతే ఉసిరిక చెట్టు కింద లక్ష్మీనారాయణల చిత్రపటం ఉంచి, ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి అక్కడ దీపాన్ని వెలిగించిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత ఒక పసుపు రంగు దారం తీసుకొని, ఆ పసుపు రంగు దారాన్ని ఉసిరిక చెట్టు కొమ్మకి 9 సార్లు చుట్టాలి. లేదా పసుపు వస్త్రాన్ని ఉసిరిక చెట్టు కొమ్మకు చుట్టాలి. ఇలా చేస్తే శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయి. ఆ తర్వాత ఉసిరిక చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్రంలో చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతం నరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే, ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి, మాకున్నటువంటి పాపాలన్నీ పోగొట్టుకోవటానికి ఉసిరిక చెట్టు నీకు నమస్కారం చేసుకుంటున్నాను. పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే, మాకు చక్కటి సంతానాన్ని అనుగ్రహించు, ప్రజ్ఞా పాఠవాలను అనుగ్రహించు, యశస్సు, కీర్తి ప్రతిష్టలను అనుగ్రహించు అని నమస్కారం చేసుకోవాలి. ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతం అంటే మేధస్సును, ప్రజ్ఞా పాఠవాలను, సౌభాగ్యాన్ని ఇవ్వటంతో పాటుగా విష్ణువు పట్ల అచంచలమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి, శాశ్వతమైనటువంటి భక్తిని కలిగింపజేయి. నరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా, మాకున్న అనారోగ్య సమస్యలన్నీ పోగొట్టు, మాకున్న పాపాలన్నీ తొలగింపజేయి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న భావం. ఈ శ్లోకం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఓం విష్ణు రూపిణ్యై ధాత్రేయి నమః అనే చిన్న మంత్రాన్ని ఈ శ్లోకానికి ప్రత్యామ్నాయంగా చదువుకుంటూ ఉసిరిక చెట్టుకు ప్రదక్షిణలు చేసినా కూడా విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ప్రళయకాలంలో సృష్టి అంతా జలమయం అయిపోయినప్పుడు బ్రహ్మదేవుడు కఠోర తపస్సు చేస్తున్న తరుణంలో బ్రహ్మదేవుడికి శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తాడు. విష్ణువుని చూడగానే బ్రహ్మదేవుడి నేత్రాల నుంచి ఆనందాశ్రువులు జారి భూమి మీద పడి వాటి నుంచి ఉసిరిక చెట్లు ఆవిర్భవించాయని స్కాంద పురాణంలో చెప్పారు. ఉసిరిక చెట్టు మొత్తం కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడని, కార్తీక శుక్ల నవమి తిథి రోజు ఉసిరిక చెట్టులోకి లక్ష్మీదేవి కూడా ప్రవేశిస్తుందని, అందువల్ల ఈ అక్షయ నవమి రోజు ఎవరైతే ఉసిరిక చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి లక్ష్మీనారాయణులు ఇద్దరి అనుగ్రహము కలిగి అక్షయమైనటువంటి ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఇలా ఉసిరిక చెట్టును ఆరాధన చేయండి, ఉసిరిక చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత ఉసిరిక చెట్టుకు పూజ చేసి మోదుగ చెట్టు ఆకులతో కుట్టిన విస్తరిలో ఉసిరిక చెట్టు క్రింద ఆహారాన్ని స్వీకరించండి. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, బ్రహ్మాంశక సముద్భూతే పాలాసే యస్తు భోజనం కుర్యాత్ కార్తీక మాసేతు విష్ణులోకం సగచ్చతి అంటుంది ధర్మశాస్త్రం. అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడి అంశస్వరూపంగా బ్రహ్మదేవుడితో పాటు ఆవిర్భవించింది మోదుగ చెట్టు. కాబట్టి బ్రహ్మాంశక సముద్భూతే పాలాసేయస్తు భోజనం, మోదుగ చెట్టు ఆకులతో కుట్టినటువంటి విస్తరిలో ఈ అక్షయ నవమి రోజు ఆహారాన్ని స్వీకరిస్తే
కుర్యాత్ కార్తీక మాసేతు విష్ణులోకం సగచ్చతి. వాళ్ళకి విష్ణులోకం అనుగ్రహించబడుతుందని, విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని ధర్మశాస్త్ర ప్రమాణంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఉసిరిక చెట్టుకు పూజ చేసిన తర్వాత మోదుగ చెట్టు ఆకులతో కుట్టిన విస్తరిలో ఉసిరిక చెట్టు సమీపంలో ఆహారాన్ని స్వీకరించండి. శ్రీమన్నారాయణమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో దీపదానం ఎలా నిర్వహించాలో, దీపదానం నిర్వహించేటప్పుడు ఎలాంటి ప్రత్యేకమైన నియమాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. ఆయన గోత్రం భారద్వాజ గోత్రం, ఆయన శాఖ సామవేదానికి సంబంధించిన కౌతుమి శాఖ. మనకి అలాగే కృష్ణ యజుశాఖ అని చెప్తాం. ఇంకా శుక్ల యజుశాఖీయులు ఉత్తరాదిలో కనబడతారు, కానీ కృష్ణ యజుశాఖీయులు తెలుగువారు ఎక్కువ మంది. అందుకు ఆ కృష్ణ యజుశాఖ మనం ఎలా చెప్పుకుంటామో సామవేదంలో కూడా అనేక శాఖలు ఉన్నాయి. ఈ కౌతుమి శాఖకి చెందినవారు. ఇక సూత్రం మన ఆపస్తంభ ఇత్యాదులు చెప్పినట్లుగా సామవేదీయుడైన ఈయన కౌతుమి శాఖకు చెందిన ఈయన సూత్రం ఏంటంటే ద్రాహ్యాయణ సూత్రం అంటారు. కనుక నేను వేదం ఏంటి? సామవేదం. కౌతుమి శాఖ, ద్రాహ్యాయణ సూత్రం, భారద్వాజ గోత్రం. అందుకే భారద్వాజ వంశ జలధి కౌస్తుభమణి అని చెప్పారు ఈయన. ఇది అంత ఇష్టం కనుకనే శివకర్ణామృతాన్ని తన పేరు నేరుగా పెట్టకుండా భారద్వాజముని అని పేరుతో రచించాడు. ఈయన గోత్రముని పేరుతో రచించుకున్నాడు. అంటే ఆ గోత్రశ్య పట్ల రుణం తీర్చుకోవడం కోసమని గోత్రశ్య పేరుతో ఆయన చూపించాడు. ఇదొక సంప్రదాయం అండి. ఎందుకంటే చిత్రకవిత్వం రచించాడు. నేరుగా కనబడకుండా లోపల ధ్వనింపజేయడం చిత్రకవిత్వంలో ప్రక్రియ. అందుకే నామకరణంలో కూడా ఆయన భరద్వాజాన్ని చూపించాడు. అయితే ఇప్పటి వరకు భరద్వాజముని అంటే అప్పయ్య దీక్షితులు అని సప్రమాణాలతో రుజువు చేసిన వారే కనబడ్డారు గనక మనం దీన్ని అప్పయ్య దీక్షితుల వారి దీని కింద తీసుకోవాలి. పైగా ఆయన తెలుగుతనం, తెలుగు అంటే ఇష్టం ఏంటంటే ఒక చోట ఆయన భాష్యం రచిస్తూ ఒక మాట అంటారు. ఏమిటంటే ఇత్యాంధ్రజాతి ప్రసిద్ధ లోకవాదానుకార అంటారు ఆయన. కువలయానందంలో ఒక అలంకారం గురించి చెప్తూ ఇత్యాంధ్రజాతి ప్రసిద్ధ, ఇది తెలుగు నేలలో ఎక్కువ ప్రసిద్ధి అని ఆయన సంస్కృతంలో చెప్పాడు. అంటే ఆయన ఆంధ్రజాతిలో ప్రసిద్ధి చెందినవి చాలా ఉన్నాయి. పైగా ఆయన శిష్యుల్లో ఒక అతను కాళహస్తిలో ఉండేవాడు. ఆయన రామరాజభూషణ్ రచించిన వసుచరిత్రని సంస్కృతంలో రచించాడు ఆయన. అంటే ఆయన శిష్యుల్లో కూడా తెలుగువారు చాలామంది ఉన్నారు. అందుకు తెలుగు అంత పట్టింది కనుకనే తెలుగువాడికే చెందినటువంటి ఉత్పలమాల మొదలైన ఛందస్సులు కూడా శివకర్ణామృతంలో ఆయన చూపించాడు. అది చెప్పడం అనమాట. ఉత్పలమాలలో ఆయన 12 శ్లోకాలు రచిస్తాడు. ఈ 12 శ్లోకాలు బయటకు తీస్తే అదొక విడి గ్రంథం అవుతుందండి. అలాగే నటరాజు మీద ఒక రకమైన స్తోత్రాలు రచిస్తాడు. అవి కానీ బయటకు తీస్తే అదొక విడి గ్రంథం అవుతుంది. అంటే శివకర్ణామృతం అనేక గ్రంథాలు కలబోసుకున్న మహాగ్రంథం. దీన్ని బట్టి తెలుస్తున్నది. విభాగాలుగా విభజిస్తే దేనికదే రమ్యం. ఇంత రసరమ్యమైన గ్రంథం. అయితే ఈ మహానుభావుడు చివరి కాలం అంతా కూడా చిదంబరంలో ఆయన స్థిరపడ్డాడు. చిదంబరంలోనే జీవించాడు. ఆయన చివరి ఘడియల్లో చెప్పినటువంటి ఒక ప్రసిద్ధమైన మాట ఉన్నది. ఆ శ్లోకం చిదంబరమిదం పురం ప్రథితమేవ పుణ్యస్థలం సుతాశ్చ వినయోజ్వలా సుకృతయశ్చ కాశ్చిత్ కృతా వయాంసి మమ సప్తతే రుపరి నైవ భోగే స్పృహ నకించిదహమర్థయే శివపదం దిదృక్షే పరం. స్వామి మీరు చిదంబరం వచ్చారు కదా, ఇంకా ఏమిటి చేయబోతున్నారు కొత్తగా అంటే, ఇంకా నేను చేయాల్సిందే లేదు, పొందాల్సిందే లేదు. అసలు మానవుడు ఒక జీవితంలో పొందాల్సిన ఐహిక ప్రయోజనాలన్నీ నేను పొందాను. నేను ఆఖరికి ఉన్నదెక్కడా చిదంబరమిదం పురం. ఇది సాక్షాత్తు మోక్షపట్టణమైన పుండరీకపురము, వ్యాఘ్రపురము, చిదంబరము. ఇది ప్రథితమేవ పుణ్యస్థలం. ఇది ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఇక నాకు యోగ్యురాలైన భార్య దొరికింది. వినయము పాండిత్యము కలిగిన పుత్రుడు దొరికారు. ఆయన పుత్రుడు కూడా మంచి పండితుడండి. మనవడు కూడా మహాపండితుడే. మొత్తానికి అలాంటి చక్కని పుత్రులు దొరికారు. వయస్సా వయాంసి మమ సప్తతే రుపరి. ఇప్పటికే 70 ఏళ్ళు దాటిపోయా అన్నాడు. నేను బ్రతికింది 72 ఏళ్ళు. అంటే చివరి గడియల్లో చెప్పినటువంటి శ్లోకం ఇది. అంటే జీవితంలో అన్నీ పొందాను నేను అని తృప్తిగా చెప్పగలిగిన వాడండి. ఆయన అన్నీ ఇచ్చాడు శివుడు. అందుకే సప్తతే రుపరి వయాంసి మమ దాటిపోయింది. నా భోగస్పృహ, ఏ భోగముల మీద నాకు ఆసక్తే లేదు. నకించిద్ అహమర్థయే, నాకు ఏ కోరిక లేదు. ఒక్కటే శివపదం దిదృక్షే పరం, ఆ పరమమైన శివపదం కోసం చూస్తున్నాను అన్నాడు ఇక్కడ. అలా శివపదం మీదే దృష్టి పెట్టి ఉంచాడు. పైగా ఆభాతి నాటక సభా నట పాద పద్మ జ్యోతిర్మయో మనసి మే తరుణారుణోయం. నా మనస్సులో ఒక పాదం మెదులుతుంది. ఏ పాదం అదంటే చిదంబర సభలో పైకి ఎత్తిన నటరాజస్వామి ఎడంపాదం ఒక్కటే నా హృదయంలో వెలిగిపోతూ జ్యోతిలో ఉంది అని భావించాడు ఈయన. అదే ధ్యానం చేస్తూ శరీర త్యాగం చేశాడు.
అందుకే ఈయన రచించిన ఒక ప్రసిద్ధి చెందిన ఒక శ్లోకం ఉంది. అది చాలామంది భర్తృహరి కృతం అంటారు, కానీ ఈయన రచించింది అది భర్తృహరిలో పెట్టారు. ఈయన రచించిన ఎన్నో ఇతర కవుల్లోకి చేర్చేశారండి, కానీ ఆయన గ్రంథాల్లో ఉంది. మహేశ్వరే వా జగతామధీశ్వరే జనార్దనే వా జగదంతరాత్మని నవస్తు భేద ప్రతిపత్తిరస్తిమే తదాపి భక్తి తరుణేందు శేఖరే అని చెప్పారు. ఇప్పుడు కర్ణామృతం అనే మాట గురించి చెప్పుకుందాం. కర్ణామృతం అనే మాట శివుడి పరంగా వాడిన వాళ్ళు మొట్టమొదటి ఎవరు అని ప్రశ్న వేస్తే మనకి వశిష్ఠ మహాముని కనబడతాడు. మొట్టమొదటి శివుణ్ణి కర్ణామృతం అన్నటువంటి వాడు ఆయన. ఎక్కడన్నాడు అంటే ఆయన దారిద్ర్య దహన స్తోత్రం అని ఒకటి రచించాడు, చాలా ప్రసిద్ధది. అందులో కనబడుతుంది విశ్వేశ్వరాయ నరకార్ణవతాయ కర్ణామృతాయ శశిశేఖర భూషణాయ కర్పూర కాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ. బహుశా మీరు అందరూ చాలామంది వినుంటారు, చాలా ప్రసిద్ధి చెందిన స్తోత్రం ఇది. వశిష్ఠకృత స్తోత్రం అని. ఈ దారిద్ర్య దహన స్తోత్రం చేస్తే దరిద్రాలు పోతాయని అంటారు. అందులో మొదటి శ్లోకం చెప్పింది విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ, నరక సముద్రాన్ని దాటించేస్తట. అక్కడ కర్ణామృతాయ వేశాడండి. శివుడు కర్ణామృతుడు. కర్ణామృతుడు అంటే ఆ శివుడికి సంబంధించింది ఏది విన్నా చెవికి ఆనందమే లభిస్తుంది. అంటే శివునికి సంబంధించిన నామం కానీ, శివలీల కానీ, శివ రూపవర్ణన కానీ, శివ తత్వ ప్రతిపాదన కానీ, శివ మహిమా శ్రవణం కానీ, ఇవన్నీ వింటేనే తెలుస్తాయి కదా. అంటే చెవే పనిచేయాలి, ఇక్కడ ఇంకేమీ లేదు. కనుక చెవి ద్వారానే మీరు ఎన్ని పొందుతున్నారు? శివనామం, శివరూపం, శివతత్వం, శివ మహిమ, శివగుణ, శివలీల. మొత్తం 6 మీకు దేని ద్వారా వస్తే? కర్ణముల ద్వారా. ఈ 4 ఆస్వాదించడానికి హాయిగా అనిపిస్తాయి కనుక అమృతం. కానీ అమృతం దేని ద్వారా మీరు పొందినట్టు? కర్ణము ద్వారే. అసలు ఏ అమృతమైనా ముందు కర్ణము ద్వారానే వెళ్ళాలండి. అందుకే శ్రవణం నవవిధ భక్తుల్లో మొదటిది అదే. శ్రవణం తర్వాతే మననం, స్మరణం. ఇవన్నీ శ్రవణం సరిగ్గా లేకపోతే మననం ఏంటి, స్మరణం ఏంటి? అది బుద్ధిగా వినాలి. ఎన్ని పుస్తకాలు చదవండి, 1,00,000 పుస్తకాలు చదివిన కంటే సరిగ్గా మఠం వేసుకుని గురువు ద్వారా వినడానికి శక్తి ఎక్కువ. ఇది స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమ. పార్వతీ ప్రియుడు, గ్రహ నక్షత్ర మాలికాధరుడైన పరమేశ్వరునికి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి ఈ కార్తీక మాసంలో మనం ఆచరించే ప్రతి ఒక్క విషయం కూడాను అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. తెల్లవారుజామునే నిద్ర నుంచి లేచి దంతధావనాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని సన్నీటితో కార్తీక దామోదరాయ నమః అంటూ స్నానాన్ని ఆచరించిన పిదప శివ పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ నుదుట విభూతి ధారణ చేసి గంధం బొట్టు పెట్టుకొని, కుంకుమ పెట్టుకొని, మెడలో రుద్రాక్షమాలలు వేసుకొని శివాలయాన్ని సందర్శించి దీపారాధన ఆచరించాలి. అలాగే విష్ణాలయాన్ని దర్శించి విష్ణుదేవుని ఆలయంలో ప్రదక్షిణ నిర్వహించి గాలిగోపురం వద్ద దీపారాధన చేయటం జన్మ జన్మాంతరాల పాపాలన్నింటినీ పటాపంచలు చేసేటువంటి విధి విధానం. అలాగే శివునికి ఎటువంటి విధి విధానాల రీత్యా ఆయనను ఎటువంటి పూజలు చేసినట్లయితే మనకు ఆ స్వామి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడో కూడా శాస్త్రంలో చెప్పారు ఈ కార్తీక మాసంలో. అందుకనే తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుష్టుగా పూజేదమంటే అని స్వామివారికి తుమ్మి పూలు అంటే చాలా ఇష్టం. ఈ కార్తీక మాసంలో తుమ్మి పూలు, అలాగే అన్నిటికన్నా మించినటువంటి ఐశ్వర్యప్రదమైనటువంటి మారేడుదళం, మారేడుదళం, తుమ్మిపూలు, ఉమ్మెత్త పూలు, ఈ మూడింటిని కలిపి పరమేశ్వరునికి సమర్పించి నమస్కారం చేసినా చాలండి, జన్మ ధన్యమై తీరుతుంది. అలాగే నీరజాక్షుడైనటువంటి ఆ యొక్క మహావిష్ణువుకు తులసి మాలికను చక్కగా అలంకరణ చేసినా చాలు, జన్మ ధన్యమై తీరుతుందన్నమాట. అందుచేత ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడాను
శివారాధన, విష్ణారాధన 2 ఆరాధనలు కూడాను ఆచరించడంతో పాటు నిత్యం ఉపవాసం ఉండేవాళ్ళు ఎటు ఉపవాసం ఉండొచ్చు. దాన్ని నక్తాలు అంటారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండటం, సంధ్యా సమయంలో నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం చేయటం అన్నమాట. దానాల్లో ఈరోజు చేయవలసిన దానం గోధుమల్ని దానంగా చేసినట్లయితే చాలా చక్కటి యోగాన్ని శివకేశవులు మనకు ప్రసాదిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् వానర నికరాక్షం దానవకుల కుముదర వికర సదృక్షం దినజనావనదీక్షం పవన తపఃపాకపుంజమరాక్షం. నేటి కాలమాన విశేషాల్ని తెలుసుకుందాం. స్వస్తి శ్రీచాంద్రమాన శోభకుర్నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుద్ధపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:26, సూర్యాస్తమయం సాయంత్రం 5:36. తిథి నవమి రాత్రి 1:09 వరకు. నక్షత్రం శతభిషం రాత్రి 8 వరకు. వర్జ్యం రాత్రి 2:02 నుండి 3:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:41 నుండి 9:26 వరకు. తిరిగి రాత్రి 10:44 నుంచి 11:36 వరకు కూడా. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:14 నుండి మధ్యాహ్నం 2:44 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభ సమయం మధ్యాహ్నం 11:20. ఇక నేటి విశేషం అక్షయ నవమి అంటారు. ఈ రోజున క్రతయుగం ప్రారంభమైనటువంటిది ఈ రోజునే. 17,28,000 సంవత్సరాల పాటు ఉండేటటువంటి క్రతయుగంలో అందరూ సత్యాన్నే పలికేవారు, అందరూ ధర్మాన్నే ఆచరించేవారు. అంచేతనే ఆ యుగానికి ఉండేటటువంటి సంవత్సరాల సంఖ్యని భగవంతుడు చాలా చాలా పెద్దదిగా చేసి ఉన్నాడు. అభిగమ్య కృతం దానం. ఎవరైనా దానం చెయ్యాలి అంటే దానాన్ని తీసుకోవలసినటువంటి వారు ఎవరైతే బాగుంటుందని అనిపిస్తుందో వారింటికి వెళ్ళి అయ్యా మేము దానం ఇస్తాం, దయచేసి తీసుకోండి అని పాదాభివందనాన్ని చేసి ప్రార్థించి చిట్ట చివరికి ఎలాగో వారు ఒప్పుకునేలా చేసుకుని దానాన్ని చేస్తూ ఉండేవారు. దానాన్ని స్వీకరించడం కూడా పుణ్యాన్ని తగ్గించేది, పాపాన్ని కలిగించేది అనే భావంతో ఉండేవారు ఆ రోజుల్లో. అంతటి ఉత్తమమైనటువంటి కృతయుగంలోనే ఎందరెందరో మహానుభావులు జన్మించారు. అంచేతనే కృతే సనారసింహోభూత్. కృతయుగంలో నృసింహస్వామి స్వయంగా ఆరాధనల్ని అందుకుంటూ ఉండేవాడు. ఆయనే త్రేతాయుగంలో రామచంద్రుడయ్యాడు, ఆయనే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడయ్యాడు, ఆయనే నేటి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అయ్యాడు. కాబట్టి ఈ అక్షయ నవమి క్రతయుగ ఆరంభ వేళ శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర నుండి కృష్ణుణ్ణి,
ఆ వెనుక ఉన్న రాముణ్ణి, ఆ వెనుక ఉన్నటువంటి నృసింహస్వామిని గురించి స్తోత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని కానీ పఠించుకున్నట్లయితే ఏ విధమైనటువంటి దోషాలు ఉండవు. పాపక్షయం అంటే చేసినటువంటి పాపాలు తొలగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పాపం అనగానే తెలిసి చేసిన పాపాలు మాత్రం శిక్షతోనే ముగుస్తాయి తప్ప తెలియక చేసినటువంటి పాపాలు మాత్రం తొలగే అవకాశం ఉంటుందని శాస్త్రం చెప్తోంది. మరో విశేషం, ఈరోజు సముద్ర స్నానాన్ని చేసి తీరాలి. శరీరాన్ని సంవత్సరంలో 4 మార్లు కానీ సముద్రంలో అలా 48 నిమిషాల పాటు కానీ ఉంచితే శారీరకమైనటువంటి రోగాలు పూర్తిగా తొలగిపోతాయి. చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఏమాత్రమూ ఉండదు. నేటి ఆణిముత్యాలు. చేయబోయే పనిని తెలుసుకోవడమే వివేకం, ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం, దానిని పూర్తి చేయడమే సద్గుణం. శివాయ నమః, ఓం భవాయ నమః, రుద్రాయ నమః, ఓం ఉగ్రాయ నమః. ఎవడు అంత సాధన చేస్తాడో వాడికి జగత్తు ఎందే ఉన్నటువంటి జగన్నాథుడు గోచరమవుతాడు. విశ్వమునందున్న విశ్వనాథుడు గోచరమవుతాడు. విశ్వనాథుడు కనబడి విశ్వము పక్కకెళ్లడమే మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబుబోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతో గురాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిలచనునే కుటజములకు పూర్ణేందు చింద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల అంటాడు ప్రహ్లాదుడు. ఆ పరమేశ్వరుణ్ణి అంతటా దర్శనం చెయ్యడం వల్ల అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ విష్ణుతత్వం అవగతమైతే అంతటా పరమేశ్వరుణ్ణి చూడగలిగిన స్థితికి పెరగగలిగితే ఈశ్వర కృపతో, అది నీ సాధన వలన కాదు, ఈశ్వరానుగ్రహంగా. అందుకని భక్తి ఉండాలి. ఈశ్వరానుగ్రహం చేత అది పొటమరిస్తే అప్పుడు నీకు ఎప్పుడూ ఆనందమే. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎప్పుడు సంతోషపడిపోతుంటాడు. వాడికి అసలు పరమేశ్వరుడు కానిది లేదు. ఇప్పుడు అందుకే ఒక్క కార్తీక మాసంలో ఈ ఆలయం ఆ ఆలయం అన్న భేదం లేకుండా శివకేశవుల ఆలయాలలో ఏకరీతిలో ఉత్సవాలు జరగడానికి కారణం అది. కార్తీక పౌర్ణమి వచ్చింది, దీపాలు ప్రతిరోజు దీపాలు, శివాలయంలో విష్ణువాలయంలో కూడా. ఇక్కడ తులసి, అక్కడ మారేడు దళం. ఏమిటి తేడా ఇద్దరికి? శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఒక మాట చెప్తుండేవారు. ఆయన పరమశివుడికి ఒక పేరుంది వామదేవుడు అని, శ్రీ మహావిష్ణువుకి వాసుదేవుడు అని పేరుంది. ఇద్దరికి ఒకటే అక్షరం తేడా. ఈయనకి మా ఉంది, ఆయనకి సు ఉంది. ఆ మా సుమా పువ్వు. నీకు జ్ఞానం ఏర్పడితే పువ్వు తెలిస్తే ఇక్కడ తులసి పత్రి, అక్కడ మారేడు పత్రి, అంతే తేడా. ఫలం ఇద్దరిచేది ఒకటి. వామదేవ వాసుదేవ మధ్య సుమా చేత భేదం పోయి ఫలితం ఒక్కటే అయినట్టు పరమాత్మ ఒక్కడే అనేటటువంటి పరమ పూనికతో నువ్వు ఈశ్వరుణ్ణి చూసినప్పుడు పరవశించిపోగలిగినటువంటి హృదయము నీకు బాగా అటువంటి సంస్కారముతో నిలబడుతుంది. లేకపోతే నువ్వు ఆ ఆనందాన్ని అనుభవించలేవు. ఈశ్వరానుగ్రహాన్ని అన్ని చోట్ల ఒక్కలా నువ్వు అనుభవించగలిగినటువంటి మనస్థితి నీకు అంకురించదు. అందుకే మహాత్ములైనటువంటి వారు పరమేశ్వర స్వరూపాన్ని కీర్తించవలసి వచ్చినప్పుడు ఒక్కటిగా ఆ ఈశ్వర స్వరూపాన్ని చెప్పి పరవశించిపోయారు. పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఆంధ్రీకరిస్తూ చిన్ని కృష్ణుడు ఒంటి మీద మట్టి పోసుకుని ఆడుకుంటున్న ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఆంధ్రీకరిస్తున్న పోతన గారికి కృష్ణుడు కనపడలేదు మట్టి పోసుకుంటూ, శివుడు కనపడ్డాడు. తనువునంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామం పొగల సంగడిగా తునకగాగా పాలభాగంబుపై పరగు నావిరి బొట్టు కాముని కాల్చిన కన్నుగాగా
కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులొరగ హారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు అని అరపోతన గారు. తనువునంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ఆ చిన్ని కృష్ణుడిలా ఒంటి మీద ధూళి పోసుకుంటే, మట్టి పోసుకుంటే విభూతి రాసుకున్నటువంటి పరమశివుడు నాకు కనపడ్డాడు అని అరపోతన గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. విద్యతే హృదయ గ్రంథి, హృదయ గ్రంథి విడిపోతుంది అని ముండుకోపనిషత్తు కూడా చెప్తుంది. తత్రకో మోఘ కశోక ఏకత్వ మనుపశ్చత. ఏకత్వాన్ని చూసేవాడికి మోహం ఎక్కడిది, శోకం ఎక్కడిది అని ఈశావాసు చెబుతూ ఉన్నది. దానిని అర్జునుడు చెప్పాడు. ఇక ఇప్పుడు సందేహం తొలగి నువ్వు శాసించినట్టుగా నడుచుకోవటానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు చెప్పినట్టు చేస్తాను, అంటే నీ అనుగ్రహం వల్ల నేను కృతార్థుడిని అయ్యాను, ఇక నాకు చేయవలసింది ఏదీ లేదు అని అర్జునుడు అన్నాడు. కరిష్యే వచనం తవ, నువ్వు చెప్పినట్టు చేస్తాను అని అర్జునుడు అన్న మాటను నాకు చెయ్యదగినది ఏదీ లేదు అని భగవత్పాదాచార్యులు ఆయన కూడా అదేవిధంగా స్వామి కూడా అట్లనే వ్యాఖ్యానించారు. అంటే నేను అనే అహంకారం పోయింది, మమ అనే మమకారం కూడా పోయింది. ఓ శ్రీకృష్ణ, ఇకపై అంతా నువ్వే చెప్పినట్టే అని అర్జునుడు శరణాగతిని చూపించాడు. ఈ విధంగా గీతాశాస్త్రార్థ పరిసమాప్తం అయ్యింది ఇక్కడికి. ఇక ఇప్పుడు వ్యాస భగవానుడు దీనికి కథతో సంబంధాన్ని చూపించటానికి ఇలా అంటున్నాడు. సంజయ ఉవాచ ఇత్యకం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమ శ్రౌషం అద్భుతం రోమహర్షణం. సంజయుడు అంటున్నాడు, ఈ విధంగా నేను మహాత్ముడైన వాసుదేవుడికి మహాత్ముడైన అర్జునుడికి జరిగిన అద్భుతము రోమాంచకమైన ఈ సంవాదాన్ని విన్నాను అని అన్నాడు సంజయుడు. వాసుదేవ సర్వం, వాసుదేవ సర్వం, వాసుదేవుడే సర్వస్వము, అతడే పరమాత్మ అనుకునేవాడే జ్ఞాని అని భగవంతుడు చెప్పాడు. భగవద్గీతను వ్యాసానుగ్రహంతో విన్న సంజయుడు శ్రీకృష్ణుణ్ణి మహాత్ముడైన వాసుదేవుడు అని అంటున్నాడు. ఆ వాసుదేవుడికి మహాత్ముడైన అర్జునుడికి జరిగిన ఈ సంవాదాన్ని విన్న సంజయుడికి చాలా ఆశ్చర్యం కలిగింది. ఒళ్ళు గగురు పుడిచింది. దానినే తన అనుభవ రూపంలో సంజయుడు చెప్పుకున్నాడు. ఇక్కడ అర్జునుడిని కూడా మహాత్ముడు అన్నాడు. ఎందుకంటే భగవద్గీతను విని మోహాన్ని పోగొట్టుకున్న అర్జునుడు మహాత్ముడయ్యాడు. సంజయుడు ఇంకా ఇలా అంటున్నాడు. వ్యాసప్రసాదాశ్రుతవాన్ ఇమం గుహ్యతమం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయత స్వయం. సాక్షాత్ యోగేశ్వరుడైన కృష్ణుడు స్వయంగా చెబుతూ ఉండగా అతి రహస్యమైన ఈ యోగాన్ని నేను వ్యాసుడి అనుగ్రహం చేత విన్నానన్నాడు సంజయుడు. వ్యాసుడి అనుగ్రహం చేత దివ్య దృష్టి పొంది కృష్ణార్జున సంవాద రూపమైన ఈ పరమరహస్య యోగాన్ని సాక్షాత్ యోగీశ్వరుడైన కృష్ణుడే స్వయంగా చెబుతూ ఉండగా విన్న సంజయుడే ధన్యుడు కదా. గీతను శిష్య పరంపర ద్వారా విన్నా కూడా ఎంతో అదృష్టమే. అటువంటిది సాక్షాత్ కృష్ణుడి ద్వారా వినటం అంటే అది ఎంత భాగ్యమో కదా. ఇక్కడ యోగాన్ని విన్నానని సంజయుడు చెప్పాడు. యోగాన్ని చెప్పే గ్రంథం కూడా యోగమే అనబడుతుంది అని తెలుసుకోవాలి. రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతం కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు. ఓ రాజా, కేశవార్జునుల ఈ అద్భుత పుణ్య సంవాదాన్ని ప్రతిక్షణము స్మరించుకుంటూ మళ్ళీ మళ్ళీ నేను ఆనందిస్తున్నాను. ధృతరాష్ట్రుణ్ణి ఉద్దేశించి సంజయుడిక్కడ
రాజా అంటున్నాడు. కేశవార్జునుల అద్భుతమైన ఈ పుణ్య సంవాదము శ్రవణ మాత్రం చేత పాపహరము, పాపాలను పోగొట్టేదై ఉంది. దీనిని ప్రతిక్షణము గుర్తు చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ ఆనందం పొందుతున్నాను అని సంజయుడు అనటంతో భగవద్గీతను ఎన్నిసార్లు చెప్పుకుంటే అంత ఆనందం కలుగుతూనే ఉంటుందని అనుభవపూర్వకంగా సూచించాడు. తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. ఓ ధృతరాష్ట్ర మహారాజా, మళ్ళీ మళ్ళీ శ్రీహరి యొక్క అద్భుత రూపాన్ని మనస్సుకు తెచ్చుకొని స్మరించుకుంటూ నేను మహావిస్మయాన్ని పొందుతున్నాను, మళ్ళీ మళ్ళీ ఆనందిస్తున్నాను కూడా. శ్రీకృష్ణుడు చెప్పిన బోధ వినిపించటమే కాక, ఈ బోధ వినిపించటమే కాక ఆయన అర్జునుడికి చూపించిన విశ్వరూపం కూడా సంజయుడికి కనిపించింది. అది వ్యాసుల వారి అనుగ్రహం. ఆ విశ్వరూపాన్ని మళ్ళీ మళ్ళీ మనస్సుకు తెచ్చుకొని సంజయుడు మురిసిపోతూ మళ్ళీ మళ్ళీ ఆనందిస్తున్నాడు. మనం కూడా అలాగే భగవంతుడి విశ్వరూపాన్ని మనస్సుకు తెచ్చుకోవాలి, ఆనంద సాగరంలో మునిగిపోవాలి. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడ యోగీశ్వరుడైన కృష్ణుడు, ఎక్కడ ధనుర్ధారుడైనటువంటి పార్థుడు ఉంటారో అక్కడ లక్ష్మీ విజయము, స్థిరమైన వైభవము, అభ్యుదయము, నీతి, న్యాయము ఉంటాయని నా నిశ్చితమైన అభిప్రాయమని సంజయుడు అంటున్నాడు. యోగేశ్వరుడంటే అన్ని యోగాలకు ఈశ్వరుడు. అన్ని యోగాలు పుట్టిన చోటు అయిన శ్రీకృష్ణుడు ఏ పక్షంలో ఉంటాడో, గాంధీవం ధరించిన అర్జునుడు ఏ పక్షంలో ఉంటాడో అక్కడ ఆ పాండవ పక్షంలో లక్ష్మీ విజయం, వైభవం, నీతి ఉంటాయి. అక్కడే సంపద చెదరకుండా ఉంటుందని నా నిశ్చయమని సంజయుడు అంటున్నాడు. ఓం తత్సదితి శ్రీమన్మహాభారతే శతసాహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం శ్రీమద్భీష్మ పర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్షసన్యాసయోగో నామ అష్టాదశోऽధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. అష్టాదశాధ్యాయ మహిమ. పార్వతీదేవి పరమేశ్వరుడితో ఇలా అంది, ఓ స్వామి, మీరింతవరకు భగవద్గీతలోని అధ్యాయాలకు సంబంధించిన కథలను చెప్పారు. అవి పరమ పవిత్రమైనవి, పాపాలను తొలగిస్తాయి. ఇప్పుడు 18వ అధ్యాయ మహిమను తెలిపే కథను కూడా చెప్పండి, నాకు వినాలని కోరికగా ఉంది అని ప్రార్థించింది. శివుడు ఎలా అన్నాడు, ఓ దేవి, ఈ అధ్యాయం అమృతాన్ని అనుగ్రహిస్తుంది, బ్రహ్మానందాన్ని లభింపజేస్తుంది. ఇది వేదాలలో ఉత్తమమైనది. సర్వశాస్త్రాలలోని సారమంతా ఈ అష్టాదశాధ్యాయంలోని ఉంది. ఇది సంసార వాసన లతలను త్రెంపేస్తుంది, అవిద్యను నాశనం చేస్తుంది అని ఆనందమైనటువంటిది. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రియమైనది, పరమపదమైనది. ఈ అధ్యాయం వివేకము అనే లతకు మూలమై ఉంది. కామము, క్రోధము మొదలైన అరిషడ్వర్గాలను నాశనం చేసేదై ఉంది. ఇంద్రుడు మొదలైన వారికి విశ్రామస్థానం అయి ఉంది. సనకుడు, సనందుడు మొదలైన యోగుల మనస్సును ఎంతో ఆనందాన్ని కలిగించేదై ఉంది. ఈ 18వ అధ్యాయం సర్వరోగాలను నివారించే సంజీవిని అయి ఉంది. దీన్ని పఠించటంతోనే యమదూతలు గర్జించటం మాని దరిదాపులకు రాకుండా పారిపోతారు కూడా. ఓ పార్వతి, ఈ అధ్యాయం కన్నా రహస్యమైనది ఏదీ లేదు, అంత
రహస్యమైనటువంటిది. ఈ అధ్యాయంలో 3 విధాల తాపాలతోనూ బాధపడే మనుష్యుల కష్టాలని తొలగిపోతాయి. ఇక ఈ అధ్యాయం యొక్క గొప్పదనాన్ని చెబుతున్నాను విను. ఇది దేవతలలో ఇంద్రుడి వంటిది, రసాలలో అమృతం వంటిది, పర్వతాలలో కైలాసం వంటిది, నక్షత్రాలలో చంద్రుడి వంటిది, తీర్థాలలో పుష్కరం వంటిది, పుష్పాలలో పద్మం వంటిది, పతివ్రతలలో అరుంధతి వంటిది, యాగాలలో అశ్వమేధ యాగం వంటిది, ఉద్యానవనాలలో నందనోద్యానం వంటిది. ఇది ఏకాదశ రుద్రులలో వీరభద్రుడు, కాలాలలో పరమేశ్వరుడు వంటిది, అంటే పశువులలో కామధేను వంటిది, మునులలో బ్రహ్మవేత్త అయిన వ్యాస భగవానుడు వంటిది, దానాలలో భూదానం వంటిది, లోకాలలో వైకుంఠం వంటిది. అటువంటి వైకుంఠాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. సర్వతీర్థాల యొక్క పుణ్యం ఇందులోనే ఇమిడి ఉంది. ఈ అధ్యాయము పర్వతాలలాగా పెరిగి ఉన్న పాప రాశులను క్షణకాలంలో నాశనం చేస్తుంది. చదివినా విన్నా ఇంతటి అధ్యాయ మహిమను తెలపటానికై ఒక కథ ఉంది. దీన్ని వినటంతోనే జీవుల యొక్క సకల పాపాలన్నీ నశిస్తాయి. దాన్ని చెబుతున్నాను, శ్రద్ధగా విను. పూర్వం బ్రహ్మదేవుడు దేవతలందరూ ఆనందంగాను సుఖంగా విహరించటం కోసం, నివసించటం కోసం మేరు పర్వతం శిఖరం పైన అమరావతి అనే పట్టణాన్ని నిర్మించాడు. ఆ అమరావతి పట్టణంలో దేవతలందరూ సేవిస్తూ ఉండగా ఇంద్రుడు సచీదేవి కలిసి నివసించసాగాడు. అక్కడ జతలో ఉన్నారు. అక్కడ ఒక రోజున విష్ణుదూతలు దివ్యకాంతితో వెలిగిపోతున్న ఒక పురుషుణ్ణి తీసుకొని రాసాగారు. అక్కడికి వచ్చారు. అతన్ని చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోతూ చూశాడు. ఇంత దివ్య తేజస్సా అని లోపల అసూయపడ్డాడు. అంతే, ఇంద్రుడు అతడి తేజస్సును చూడలేక సింహాసనం నుండి కింద పడ్డాడు. అట్లా అనుకుంటూ ఉండగానే కింద పడ్డాడు. వెంటనే ఇంద్రుడు పదవిని కోల్పోయాడు కూడా. అప్పుడు దేవతలు విష్ణుదూతలు కలిసి ఆ దివ్య పురుషుణ్ణి ఇంద్రుణ్ణి చేశారు. వచ్చినటువంటి వాడిని ఇంద్రుణ్ణి చేశారు. ఇంద్ర సింహాసనం కూర్చోబెట్టి స్వర్గలోకానికి రాజును చేశారు. అప్పుడు ఆ కొత్త ఇంద్రుణ్ణి చూసి దేవతాశ్రీలు చక్కగా గానం చేశారు, రత్నహారాలు ఇచ్చారు. ఋషులు వేదమంత్రాలతో ఆయనను ఆశీర్వదించారు. రంభా మొదలైన అప్సరసలు చక్కగా నృత్యం చేశారు. గంధర్వులు చక్కగా పాడారు. కొత్త ఇంద్రుడు భోగాలన్నిటినీ చక్కగా అనుభవించసాగాడు. ఈ వింతను చూసి పదవిని కోల్పోయి పాత ఇంద్రుడు చాలా చింతించాడు. ఇదేంటిది ఇట్లయిపోయింది నాకు అని మనసులో బాధపడుతూ ఇట్లా ఆలోచించాడు. ఆహా, ఇతడు అదృష్టమే అదృష్టం, ఇతడు భాగ్యమే భాగ్యం. ఇంత అదృష్టం పట్టడానికి ఇతడే పుణ్యం చేశాడో ఏమి తెలియటం లేదే. ఇతడి జీవితాన్ని బాగా పరీక్షించి చూస్తే మాత్రం నాలాగా ఇతడు ఏ మంచి పని చేయలేదు అని మాత్రం తెలుస్తుంది. నేనంతా పరీక్ష చేశాను, కానీ ఏమి మంచి పని చేయలేదే. ఎట్లా వీడికి వచ్చింది? ఇతడు నాలాగా 100 యజ్ఞాలు చేయలేదే. ప్రయాణంలో బాటసారులకు సుఖం కలగటానికి రహదారులు ప్రక్కలో చెట్లను నాటించలేదే. బావులను త్రవ్వించలేదే. ఆకలితో బాధపడే వారికి కొద్దిగా కూడా అన్నం పెట్టలేదే. ఎక్కడ కూడా ధర్మసత్రాలు కట్టించలేదే. తీర్థయాత్రలు చేయలేదే. నదులలో స్నానాలు చేయలేదే. అటువంటి ఇతడు ఇంద్రుడు ఎలా అయిపోయాడు? దీనివల్ల ఇతడికి ఎంత అదృష్టం లభించింది అని తీవ్రంగా ఆలోచించాడు. చాలా కష్టపడ్డాడు. అస్సలు నాలాగా ఏమీ చేయలేదే, ఎట్లా వచ్చింది? నిజం తెలుసుకోవాలని పాల సముద్రం వద్దకు వెళ్ళాడు. అక్కడ శ్రీ మహావిష్ణువు
శేషశయ్యపై యోగ నిద్రలో ఉన్నాడు. పాత ఇంద్రుడు శ్రీహరికి నమస్కారం చేసి ఇలా అన్నాడు, ఓ లక్ష్మీనాథ, పూర్వం నేను మీ ఆజ్ఞ ప్రకారమే 100 యజ్ఞాలు చేసి ఇంద్ర పదవిని పొందాను. కానీ ఇప్పుడు మరొకడు వచ్చి హఠాత్తుగా ఇంద్రుడైపోయాడు. ఇంద్రుడు కావటానికి గల అర్హతలు అతడిలో లేవు, కానీ ఇంద్ర పదవిని చలాయిస్తున్నాడే, ఇంద్రభోగాలను అనుభవిస్తున్నాడే. ఏ యోగ్యతలు లేని అతడెవరు? అతడికి ఎలా ఇంద్ర పదవి లభించింది? దయచేసి నాకు ఈ విషయాలను చెప్పు, నన్ను అనుగ్రహించు అని కోరాడు. ప్రార్థన చేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పాడు, ఓ ఇంద్ర, అతడి విషయంలో నువ్వు పరిశీలించిందంతా నిజమంతా చూశావు. అతడు ఇంద్ర పదవి కావలసిన అర్హతలు సంపాదించలేదు. నువ్వు చెప్పింది నిజం, అది సత్యమే, నిజం చెప్తున్నాను. కానీ ఇంద్ర పదవి దక్కటానికి గల ఒక మంచి పని మాత్రమే చేశాడు. ఒక మంచి పని చేశాడు, ఒకటి. ఇంద్ర పదవి దక్కటానికి ఒక మంచి పని. అదేంటంటే గీతలో 18వ అధ్యాయంలోని 5 శ్లోకాలను మాత్రమే ప్రతిరోజు భక్తితో చదివేవాడు. 5 శ్లోకాలంతే. ఆ మహిమ వల్లనే అతడు ఇంద్రుడైపోయాడు. కేవలం 5 శ్లోకాలకే ఇంద్రుడయ్యే అదృష్టం ఉంది. అది అతడిని వరించింది. కనుక ఈ 18వ అధ్యాయం అంత పుణ్యాలకు శిరోమణి వంటిది. కనుక నువ్వు కూడా ఈ అధ్యాయాన్ని ఆశ్రయించు, తరిస్తావు. మళ్ళీ నువ్వు మరొకసారి ఇంద్ర పదవి పొందుతావు అన్నాడు. ఆ మాటలు విని ఇంద్రుడు శ్రీ మహావిష్ణువు నమస్కారం చేసి శ్రీహరిలో కలిసిపోవాలనుకున్నాడు. వెంటనే భూలోకానికి వచ్చాడు. బ్రాహ్మణ వేషాన్ని ధరించాడు. అక్కడ కాళిక అనే గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో గోదావరి నది ఉంది. ఆ నదీ తీరంలో ధర్మాత్ముడు, వేదాలు చదువుకున్నవాడు, దయ కలవాడు, జితేంద్రుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఒకడు నివసిస్తున్నాడు అక్కడ. ఆయన నిత్యము గీతలోని 18వ అధ్యాయాన్ని పారాయణ చేస్తున్నాడు అక్కడ. ఇంద్రుడు ఆయన వద్దకు వెళ్ళి నమస్కారం చేసి 18వ అధ్యాయాన్ని ఉపదేశించమని ప్రార్థించాడు. ఆ బ్రాహ్మణుడు ఇంద్రుడికి 18వ అధ్యాయాన్ని ఉపదేశించాడు. తర్వాత ఇంద్రుడు ఆయన వద్ద సెలవు తీసుకొని అడవిలోకి వెళ్ళి భక్తితో 18వ అధ్యాయాన్ని పారాయణ చేశాడు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఇంద్రుణ్ణి తనలో కలిపేసుకున్నాడు. అట్లా అనుకున్నాడు కదా, కలిపేసుకున్నాడు. కనుక ఈ 18వ అధ్యాయాన్ని మహర్షులు పరమపదము, పరమతత్వము అని కీర్తించారు. ఓ పార్వతి, ఇది అపారమైన మహిమ గలది. దీనిని శ్రవణం చేయటంతోనే సమస్త పాపాలు నాశమైపోతాయి. నీ శ్రద్ధాభక్తులు మెచ్చి నీకు ఈ గీతా మహాత్యాన్ని అంతా ఉపదేశించాను. నీలాగే ఎవడు శ్రద్ధాభక్తులతో వింటాడో అతడు సకల యజ్ఞాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కలిలో మానవ జన్మ తరించటానికి ఎన్నో ఉపాయాలున్నాయి. వాటిలో ఏ ఒక్క ఉపాయాన్ని పట్టుకొని ఆచరించినా మానవుడు తరిస్తాడు కదా అని ఈ గీత అనే గంగోదకం శ్రీకృష్ణుడి ముఖం నుండి ఆవిర్భవించింది. దీనిని పానం చెయ్యని వాడి జన్మ వ్యర్థం. ముక్తిని పొందటమే మానవ జన్మకు పరమావధి అయి ఉంది. అటువంటి అవకాశాన్ని ఎవడు కూడా పోగొట్టుకోకూడదు. పోగొట్టుకుంటే మళ్ళీ ఈ మానవ జన్మ లభించడం చాలా కష్టం. కలియుగ వాసులు అల్పాయస్సు కలవారు. కనుక జనులు తరించాలనే ఉద్దేశంతోనే భగవంతుడు ఈ గీతను సృష్టించాడు అని బోధించాడు పరమేశ్వరుడు అమ్మవారికి. కనుక గీతలోని ఒక అధ్యాయాన్ని పారాయణ చేయండి. ఒకటైనా చేయొచ్చు, లేదా ఒక శ్లోకాన్ని పారాయణ చేయండి, లేదా
శ్లోకంలో అర్ధభాగాన్ని పారాయణం చేయండి. ఏమిటి విచిత్రంగా ఉంది చూసారా? అది కుదరకపోతే శ్లోకంలో ఒక పాదాన్ని పారాయణ చేయండి. ఒక పాదము చెప్పటానికి కాదంటే ఎట్లా చెప్తా చెప్పండి. ఇలా గీతను భక్తితో పారాయణం చేసిన మనుష్యుడు ఉత్తమ గతిని పొందుతాడని భగవంతుడే చెప్పాడు. గీతా పారాయణకు మించిన సాధన ఏదీ లేదు. కలి ప్రజలు తరించటానికి గీతా పారాయణమే సంజీవిని వంటిది. కనుక గీతను పట్టుకోండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.